గడిచిన 2.5 ఏండ్ల నుంచి ఓ సాగుకు పోయినా, ఓ పెళ్ళికి పోయినా, ఓ ప్రారంభోత్సవానికి పోయినా, దేనికి పోయినా ఇదే భజన. ఇక ఇంకెన్నేళ్ళు చెప్తారు ఇదే ముచ్చట? ఇప్పుడు కేసీఆర్ రాలేదు అంటే ఒక చట్టం చేయని, అరే రాకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు జీతం 2.5 ఏళ్ల నుంచి ఎందుకు తీసుకుంటున్నావు? అసలు ఎప్పుడో మీ శీతాకాల సమావేశాలు, వేసవికాల సమావేశాలు అనుకుంటా 6 నెలలకు ఒకసారి పబ్బం కడుపుతారు, అయిపోతుంది. దీంట్లోనే ఒకసారి వచ్చి అటెండెన్స్ చేపించుకొని పోతే ఆయన ఎమ్మెల్యే పదవికి ఎలాంటి గండం ఉండదు. ఇట్లా మంచిగా మీకు అనుకూలంగా ఉన్న చట్టాలను సవరించురి, కఠినంగా మార్చురి. ఖచ్చితంగా ఎమ్మెల్యే అసెంబ్లీ జరిగిన రోజులు కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే తప్ప ఖచ్చితంగా మ్యాండేటరీగా అటెండ్ అయ్యే విధంగా చట్ట సవరణ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అట్లా? మీకు అనువుగా చట్టాలు ఉన్నాయి, వాటిని లూప్ హోల్స్ అన్నిటిని మీరు వాడుకొని పబ్బం కడుతారు. మరి వేరే రాష్ట్రాల అభివృద్ధి చెందినంటేనేమో క్రెడిట్ తీసుకుంటారు, మరి ఇక్కడ అభివృద్ధి చెందట్లేదంటేనో మీరు విమర్శిస్తారు. ఇలా మీ పాత్ర కూడా ఉంది కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రతిపక్షం. రోజు నోటీస్ బోర్డు మీద అతికించుకొని పరిపాలించే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మనమే అని దగ్గు తుమ్ము ఇంకేమైనా చెయ్యి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. మళ్ళీ అవినీతి ఏమైనా బయటకు తీస్తామంటే తీయవు.